బ్రేకింగ్ న్యూస్. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వేదికగా ఇప్పుడు రాజకీయ రణక్షేత్రం మొదలైంది. ఇవాళ గంగమ్మ సాక్షిగా బాహాబాహికి ఇటు వైసీపీ అటు హిందూ సంఘాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూజలకు అనుమతి కోరగా దానికి కౌంటర్గా వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన గత అవినీతిపై ప్రక్షాళన పూజలు చేస్తామంటూ హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. తిరుపతి గంగమ్మ గుడి ఇప్పుడు పోలీసుల నిఘా నీడలో ఉంది. ఇరు వర్గాల హడావిడితో పోలీసు 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వేదికగా ఇప్పుడు రాజకీయ రణక్షేత్రం మొదలైంది. ఇవాళ గంగమ్మ సాక్షిగా బాహాబాహికి ఇటు వైసీపీ అటు హిందూ సంఘాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, ఇప్పటికీ అక్కడ పోలీసులు చేరుకున్నారా? పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా బందోబస్తు చేపట్టారా? ఇక్కడ ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే హిందూ సంఘాలు కొన్ని తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి అక్కడ? తిరుపతి ఏదైతే తిరుపతి గంగమ్మ గుడి వద్ద నిన్నటి నుంచి ఒక రాజకీయ వాతావరణంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు ఆందోళన గంగమ్మ గుడి వద్ద పూజలు చేసి నిరసన తెలుపుతామంటూ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మరోవైపు హిందూ సంఘాలు కూడా గత 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగిన అక్రమాల అవినీతిపై ప్రక్షాళన పూజలు చేస్తామంటూ కూడా హిందూ సంఘాలు పోలీసులను కోరాయి. ఈ నేపథ్యంలో పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమలు ఉందంటూ కూడా చెప్పారు. దీంతో పాటు పూజలకు అనుమతి అయితే ఇచ్చారు. ప్రస్తుతం 9:30 నుంచి 10:30 వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత హిందూ సంఘాలు కానీ ఇతరులు కూడా వచ్చి పూజలు చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం భూమన్ అభినయ్ రెడ్డి, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక 200 మంది కార్యకర్తలతో వచ్చి ప్రస్తుతం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మీడియాతో కానీ ఎవరితో కానీ మాట్లాడకూడదంటూ కూడా నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో తర్వాత మీడియా సమావేశం వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వీరి తర్వాత అటు ఏదైతే హిందూ సంఘాలు అదే హిందూ స్వామీజీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. వారు కూడా ఏదైతే గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన పూజలు మేము కూడా నిర్వహిస్తామంటూ కూడా వారు కూడా ఆలయానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ రకంగా ఇద్దరు ఒకే సమయానికి రావాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించి వారికి సంబంధించి అటు వైసీపీకి ఇటు మిగతా వారికి సమయాలను కేటాయించడం కూడా జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాగే పూజలు కొనసాగుతున్నాయి అంటున్నారు. అయితే గంగమ్మ గుడికి వస్తున్నారా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, తర్వాత కొంతమంది హిందూ సంఘాలు వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారా, లేదంటే పోలీసు గట్టిగా ఫోర్స్ పెట్టడంతో రాలేకపోతున్నారా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలయంలో వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. భూమన్ కరుణాకర్ రెడ్డి, భూమన్ అభినయ్ రెడ్డితో పాటు ఒక 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. వారికి 10:30 వరకు సమయం కేటాయించారు. 10:30 తర్వాత మరోసారి ఏదైతే హిందూ సంఘాలకు సంబంధించిన స్వామీజీలతో పాటు అటు టీడీపీ జనసేన కూటమి నేతలు కూడా ఇక్కడికి వచ్చి పూజల్లో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు ఇరు వర్గాలకు ప్రత్యేక సమయం కేటాయించారు. మొదట వైసీపీ శ్రేణులు వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఏదైతే హిందూ సంఘాల తో పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చి పూజలు నిర్వహించడానికి అవకాశం కలిగించారు. మొత్తం మీద ఏదైతే టీటీడీని వివాదం లాగే విధంగా తాను ముందు నుంచి పోరాటం కొనసాగిస్తున్నాను, టీటీడీలో జరిగే ప్రతిదాన్ని ప్రశ్నిస్తానంటూ ఓవైపు మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అంటే గతంలో జరిగిన అక్రమాలను తాను వెలికి తీస్తున్న నేపథ్యంలోనే తన మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రస్తుత చైర్మన్ అంటున్నారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య వివాదాలతో అటు ఉద్రిక్త పరిస్థితులు కొంత ఈ రోజు విమర్శలు నెలకొన్న పరిస్థితులు తలెత్తాయి. మొత్తం మీద అయితే ఈ రోజు ఏదైతే గతంలో చాలా సార్లు వైఎస్ఆర్సీపీ చేసినప్పటికీ హిందూ సంఘాలు కానీ టీడీపీ జనసేన కానీ పట్టించుకోలేదు. ఈ రోజు ఏదైతే వారు చేస్తున్న చర్యకు ప్రతిచర్యగా వీరు కూడా రోడ్డు మీదకి రావడానికి సిద్ధమయ్యారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.